అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మేమైతే బాగానే ఉన్నామండి. ఇప్పుడు ఏంటంటే కార్యక్రమం వంట వంట ఏంటంటే ఇక చూసారా ఎలా ఉన్నాయను. ఇవి ఏంటో అనుకుంటున్నారు, పిచ్చికలు ఊర పిచ్చికలు అనమాట. ఇగో కవర్ నిండా ఈ కవర్ నిండా ఇగోండి అంటే శుభ్రంగా చేసేసారు వీటిని. పిచ్చికలు వంట అనమాట మాది. ఎందుకంటే అంటే ముందే చెప్తున్నాను, ఇవి అంటే నాకు చాలా అభిమానం, గౌరవం, ప్రేమ అన్నీ ఉంటాయి. పిచ్చికలు చాలా ముద్దుగా ఉంటాయి కాబట్టి నేను తిన్నాను. నేను కదా మా ఇక్కడ మేము పనిచేసేవాళ్ళు ఎవరో తినం వాటిని. పిచ్చికలు అంటే మరి ఇప్పుడు ఈ వీడియో చూసి ఏ రిపోర్ట్ కొట్టకండి. నేనైతే పాపం చేయలేదు. ఎందుకంటే ఇది తెచ్చిచ్చారు కాబట్టి నా వృత్తి ఏంటి వంట. నా వృత్తి వంట కాబట్టి నేను వండి పెట్టాలి. అందుకని నేను వండుతున్నాను. ఈ పాపం అయితే నాది కాదు. మరి అది ఎవరిదో అది నాకు తెలీదు. కానీ రిపోర్ట్ అయితే కొట్టద్దు ఎవరోనో. ఎందుకంటే ఇలాంటి చిన్న పిచ్చికలు కదా మరి అలాంటివి వండుతున్నాడు వీడు పనిమాలుడు అని అసలు అనుకోకండి. ఇందులో చేయట్లేదు అనమాట. కానీ ఏంటంటే ఇది కెప్సా వండమన్నారు. శుభ్రంగా ఉల్లిపాయలు ఎర్రగా వేపేసి ఈ శుభ్రంగా కడిగేసి అందులో మగ్గలించి ఏంచి మసాలా పొడి వేసి నిమ్మకాయ నల్ల నిమ్మకాయ వేసి బియ్యం వేసి కెప్సా కింద వండాలి. అంటే మధ్యలో బియ్యం వేసి ముందు సొలోనా తీయమన్నారు కొంచెం తాగనాకి. అది అందుకనే ముందే చెప్తున్నాను అనమాట. ఇవి అంటే నాకు కూడా చాలా అంటే వాటిని చూస్తేనే నాకు మనసు తరుక్కుపోతుంది. అంటే మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్తున్నాను అనమాట. ఇంకా నేను ఏంటంటే ఈ పక్కన పప్పు పెట్టాను. పప్పు మేము వండుకుంటాం ఉండే పప్పు టమాటానే తెల్లన్నం వండుకుంటాం. వాళ్ళకైతే మాత్రం పిచ్చికల కెప్సా. ఇప్పుడు నేను ఉల్లిపాయలు అవి కోసుకుని రెడీ చేసుకుంటాను. మరి లాస్ట్లో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటను. ఉన్నాయి ఒక 20 దాకా ఉన్నాయి. రోజా చెప్పానండి బాబా ఇలాగే వెళ్తాడు గన్నట్టుకి వెళ్తాడు. ఇలాగా 5-6 కొట్టుకొస్తాడు, దూతాడు, చేతారు, ఎడతారు. ఫ్రిడ్జ్ నిండా అయ్యే ఇప్పుడు మొన్నటి దాకా లేవి. ఫ్రిడ్జ్ నిండా అయ్యే అందులో కూడా చూపిస్తాను. ఒకటి మరి ఉల్లిపాయలు ఇవి తరిగేసుకుంటాను నేను ఇలాగానే. మా వాడు లేడు గయా. ఇగోండ ఉల్లిపాయలు ఎర్రగా వేపి తర్వాత ఇవి వేసి శుభ్రంగా మంచిగా ఉల్లిపాయలను వేపాలన్నమాట. నూనె పెద్ద ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే ఇవి కూడా కొవ్వొట్టే ఉన్నాయండి చిన్నగా ఉన్నా కానీ. ఎందుకంటే చిన్నగా ఉన్న వయసు పెద్దది ఇది. ఇవి ఎలా ఉన్నాయంటే ఏయోను అంటే రెక్కలోనూ ఇవి కట్ చేసేసారు కదా, అందుకని ఇలా కనపడుతున్నాయి. ఇదిగో మంచిగా ఎగిపోయి ఇందులో ఏమేసానంటే ఉప్పు, కొద్ది పసుపు, కొద్ది మిరియాల పొడుము, కొద్దిమో ధనియాల పొడుము అంతే. ఇంకో తెల్ల కనపడుతున్నాయి. అయితే ఎల్లుల్లిపాయలు, టమాటా వేసాను. ఇప్పుడు 2 నల్ల నిమ్మకాయలు వేసాను. శుభ్రంగా వేపేసాను. ఇప్పుడు నీళ్ళు వేసేసి కసేపు ఉంచి మరిగిన తర్వాత బియ్యం వేసేయటమే అంతేండే. తిప్పేయడమే. అలాగా మంచిగా వేపేసి నీళ్ళు వేసేసి మరగనిచ్చి బియ్యం వేసైతే ఇప్పుడు బియ్యం దంపుడు బియ్యంలా ఉంటాయి. బాయిల్ బియ్యం, ఆ బాయిల్ బియ్యం అనమాట. బాగానే ఉంటుంది అన్నానికి బాగుంటుంది. ఇక బియ్యం ఇక్కడ నానబెట్టాను, అన్నానికి బాగుంటుంది. అది ఏంటంటే మాత్రం మనం తినలేము. అది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మాకు పప్పు ఇంకా అన్నం ఉందండి. ఇది పొయ్యి మీద పెట్టేసి దీని పని లేదు. ఇంకా తర్వాత బియ్యం వేసేసి ఉడికిపోయిన సిమ్లెట్ అయితే అయిపోయినట్టే. ఇంక నేను నాకు అన్నము పప్పు పెట్టేసాను పొయ్యి మీద. తాలింపు పెట్టాలి. తాలింపు పెడతానండి. పప్పు తాలింపు పెడతాను. అదనమాట. ఇంకా నేను కానిస్తాను. తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నాను కదా, అవి ఏంటవి పిచ్చికలు ఆ ఫ్రిడ్జ్లో వేసి చూపిస్తానండి. కొంచెం బాగాలేదండి. ముఖం చూసారా, గడ్డం గీయలేదు, మీసాలు చూసారా వేరప్ప అన్న. అది చేస్తాను రేపు, శుభ్రం చేస్తాను రేపు. ఇవాళ శుక్రవారం కదా, సెంటిమెంట్ అండి నాకు. మా పప్పు రెడీ అయిపోయింది, మా అన్నం రెడీ అయిపోయింది. మా మొక్కపూసు పిచ్చికల మొక్కపూసు ఎలా ఉందో ఇది కూడా రెడీ అయిపోయింది. ఎందుకంటే
మరి సిమ్ పెట్టి ఇలా పెట్టాలి. బియ్యం ఇప్పుడు బియ్యం దంపుడు బియ్యం కదా, దంపుడు బియ్యం అన్నాను కాలుతుందండి. ఇప్పుడు బియ్యం ఓకే. బిర్యానీలా ఉంటుంది. ఇంకా వంట కార్యక్రమం అయిపోయింది. ఊర పిచ్చికల మొక్క పూసు ఏదా తింటావా? టేస్ట్ చూస్తాడంట మా వాడు. అది అది పూర్వం అనేవారు కదా పెద్దలు, పిచ్చికి మహం కింద తిన్నాడేంట్రా అంటారు కదా, అదనమాట. ఇవాళ ఫస్ట్ టైము నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పిచ్చికీలు వండటం. పావురాయలు ఉండాను, ఒంటుని ఉండాను, మేకను ఉండాను, కోడిని ఉండాను, బాతును ఉండాను, పావురాయను, ఇలాంటి రకాలు ఉండాను. కానీ జింకను ఉండాను, జింక కాదు దుప్పును ఉండాను. ఇన్ని రకాల వంటలు ఉండాను. మొదటిసారి పిచ్చికలు ఉండాను అనమాట. పిచ్చికి మరి పిచ్చికి తింటారు చాలామంది అని అంటే ఎప్పుడు విన్నాను, చాలాసార్లు విన్నాను ఇంటికాడ కూడా. పిచ్చికి మహాన్ తింటా మరి ఆరోగ్యానికి మంచిదంట. కానీ ఫస్ట్ టైం చూసామన్నమాట. మరి ఎలా ఉంటుందో టేస్ట్, మరి టేస్ట్ చేస్తాడు అప్పుడు చూస్తాను నేను కూడా. ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా, అవి చూపించకూడదండి ఆ వీడియోలోను. అవి చచ్చిపోయినాయి కదా, ఇంతంత ఉంటాయి ఇంతంత. పిచ్చికలు మేము అందరికీ తెలుసు, అవి చచ్చిపోయి రక్తం గట్ట ఉన్నది, అవి చూపించకూడదని మానేసాను అనమాట. అదండి ఇదనమాట ఇవాళ మ్యాటర్. ముక్కులో దూరిపోతుందండి. ఇది ఏముందో మరి ఇందులోనే, మరి నోట్లోనూ ఇంకెక్కడ జాగలేదు. ఇదంతా ఎంత జాగ కదా, శరీరం కదా. పైగా ఇక్కడ మాట్లాడుతుంటే మరి అందులో మన ముక్కు ఎంత ఉంటుంది, వెళ్ళిపోతుంది లోపలికి తోలుమంటారు రైలు కొట్టవలేక. సరే మరి ఇంకా టైం అవ్వలేదు, వండి అక్కడ ఎట్టి వచ్చాను. మరి ఎప్పుడు అడిగితే అప్పుడు ఎడతాను. ఇంకా అంతవరకు మేము ఫోన్ నొక్కుంటాం, పని ఏముంది రా. ఇంకంతే, వీడు ఇంక అంతమంది నొక్కుతూ ఉంటాడు. ఇంకా కనిపిస్తాడు నువ్వు అక్కడ ఉన్నాడు. కిటికీ లైటింగ్ కూడా ఉంది. ఫోన్ మరి విఐపి ఫోన్ మంది తెలుసా. ఇదిగోండి భోజనం పెట్టినప్పుడు నేను వీడియో తీశాను. కానీ ఎందుకంటే మా కపిలాల తమ్ముడు ఉన్నాడండి, శుభ్రంగా ఎలాగే వేసాడంటే ముందు పిచ్చికలన్నీ పక్కకెట్టి అన్నం వేసేసి పెట్టాడు అనమాట. ఎలా అడిగెళ్ళి ఏంటి కసుగా గరిట రైట్ ఎందుకు వద్దు నాకు. సెలగ్గెళ్ళి సెలగ్గొచ్చి అంతే మరి అలా ఉంటాయి. ఇవ్వండి తిరిగి వచ్చేసింది భోజనం. కానీ ఏంటంటే ఒక్క పెట్టలేదు, ఇద్దరు మనుషులే. మా ప్రసాద్ టేస్ట్ చేస్తానన్నాడు కానీ సెట్ అవ్వలేదు, మిగలలేదు ఏమి. ఎందుకంటే ఒకటైనా ఇందులో ఉంచుతుంది. నేను అన్నం పెడితేనే నేను ఎట్లేదు అన్నం. మా కపిలాల తమ్ముడు వచ్చే పెట్టుకున్నాడు అన్నం. అంటే మొత్తం పెట్టలన్నీ వేసుకున్నాడు, పిచ్చికలన్నీ మొత్తం తినేయారు. టేస్ట్ చేయలేదు. నెక్స్ట్ ఎప్పుడన్నా వండితే టేస్ట్ చేస్తాడు. సరే అండి, మరి అయితే నేను ఇక్కడ తోనక మరి మేము ఒక మళ్ళీ ఎడిటింగ్ బోర్డు అడగడం ఉంటుంది. అంటే ఏముంటుంది, అన్నీ కలిపేసి వదిలేయటమే. మనకేం చేతన అవ్వదు కదా, మళ్ళీ భోజనాలు పెట్టాలి కదా. సో దాని వాళ్ళు కొంచెం మసాపు ఉందండి ఇవాళ, ఎండలేదు. అందుకని ఒంటెలు రావట్లేదు నీళ్ళకి. భోజనాలు ఎట్టుకేస్తున్నాడు ఇప్పుడు. అదో వెళ్తున్నాడు. కారు వేసిన భోజనాలు ఇచ్చేసి వచ్చిన తర్వాత మాకు పప్పు ఉంది, నిమ్మకాయ పచ్చడి ఉంది, ఏసీ కొడేసి మరి అది మరి. ఓకే మరి ఉంటాను. బాయ్ బాయ్, జై హింద్.